నేను బాలకృష్ణ గారికి సర్కార్ రాసుకుంటున్నాను. సో అందులోని పంచ్ డైలాగ్స్ నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. సో ఆ వీడియో తప్పక చూడండి. బాలకృష్ణ గారి ప్రతి అభిమాని కూడా కాల్ వేసుకొని ఇవిరా బాలకృష్ణ డైలాగ్స్ అంటే అని మాట్లాడుకునే రకంగా ఉంటాయి ఆ డైలాగ్స్ అని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ప్లానెట్ ఛానల్. సో ఇందాకే అఖండ 2 ట్రైలర్ చూడడం జరిగింది. సో ఈ వీడియోలో ఆ ట్రైలర్ ఎలా ఉంది, ఆ ట్రైలర్లో డైలాగ్స్ ఎలా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ట్రైలర్ బిగినింగ్ అవ్వడమే కష్టం వస్తే దేవుడు వస్తాడని నమ్మే జనాలకి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. అంటే కష్టం వస్తే 2 లైన్స్ రిపీట్ అవ్వడము బేసిక్గా ఆ పంచ్ అంత బాగా తగినట్టు అనిపించలేదు. అంటే ఆ పంచ్ అంత బాగా పండినట్టు అనిపించలేదు నాకైతే. సిట్ గారు అయితే లిటరల్ గా నాకు విజయ రామాలో వివేక్ ఒబెరాయ్ గారిని చూసినట్టు అనిపించింది. అండ్ బాలకృష్ణ గారి టెర్రరిస్ట్ థ్రెడ్స్ ఏవైతే చూపించినారో అవన్నీ కూడా మళ్ళీ నాకు విజేంద్ర వర్మ వైబ్స్ అనిపించినాయి. బట్ ఆ తర్వాత మదర్ సెంటిమెంట్ సీన్ ఒకటి పడింది. అదైతే అంటే ఆ డైలాగ్ తో పాటు వచ్చిన బీజిఎం ఆ డైలాగ్ కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పంచ్ డైలాగ్ స్టార్ట్ అయింది. ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మీకు కనిపించేది ఒక మతం, ఈ దేశంలో ఎక్కడ చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం. జస్ట్ ఒక సనాతన హైందవ ధర్మం అనే పదం ఆ ట్రైలర్లోకి ఎలాగోలాగా చూపించడానికి ఎక్కడికి పోయినా మీకు మతం కనిపిస్తుంది, ఎక్కడికి పోయినా ధర్మం కనిపిస్తుంది. ఆ డైలాగ్ కూడా నాకు పెద్ద నచ్చలేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక పంచ్ డైలాగ్ స్టార్ట్ అవుతుంది. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. ఇది ఓకే, బట్ ఇది కూడా ఇంతకుముందు ఏదో చూసిన డైలాగ్ లాగా అనిపించింది. బట్ స్టిల్ ఓకే, ఇది ఓకే. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. సో ఆ లైన్ కొంచెం పర్వాలేదు, బాగా అనిపించింది. ఆ డైలాగ్ చెప్పిన వెంబడే మళ్ళీ ఇంకా కేజీఎఫ్ గన్ తీసుకొస్తారు. అంటే ఆ గన్ ఏమంటారు నాకు తెలియదు, బట్ కేజీఎఫ్ లో వాడిన గన్. అంటే ఎన్నిసార్లు అవే సీన్లు చూస్తాము అనే రిపిటేషన్, అంటే అదే రిపిటేటివ్ సీన్స్ మళ్ళీ ఎన్నిసార్లు చూడాలి అనే ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇన్ఫాక్ట్ తమన్ గారి మ్యూజిక్ కూడా చాలా లౌడ్ అనిపించింది. సో ఎంత లౌడ్ అంటే ఒక స్టేజ్ లో బాలకృష్ణ గారి డైలాగ్స్ కూడా వినపడలేనంత లౌడ్ అనిపించింది. సో తర్వాత మళ్ళీ ఫైనల్ గా ఇంకొక పంచ్ డైలాగ్ వస్తుంది. అది వచ్చేసి ఇప్పటి వరకు ప్రపంచ పటంలో మీరు ఈ దేశ రూపాన్ని మాత్రమే చూస్తుంటారు, ఎప్పుడు ఈ దేశ విశ్వరూపం చూస్తుంటారు. ఈ డైలాగ్ కూడా నాకు పండలేదు. రన్నింగ్ రావాలని చెప్పేసి అదే డైలాగ్ ని మళ్ళీ తిప్పి రాష్ట్రాలు డైలాగ్ అనిపించింది. సో లాస్ట్ పంచ్ ఏదైతే ఉందో అది మేము మనసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం అవుతుంది. ఇది ఓకే, ఈ డైలాగ్ ఒకటి పర్వాలేదు, అంటే ఈ లైన్ ఒకటి పర్వాలేదు. బట్ మిగతా అన్ని కూడా నాకు పెద్దగా ఏమి ఇంప్రెసివ్ అనిపించలేదు. సో నా ఒపీనియన్ వచ్చేసి ట్రైలర్ చూసిన తర్వాత ఈవెన్ తమన్ గారు అండ్ బాలయ్య బాబు గారు కూడా ఈ సినిమాని సేవ్ చేయలేరేమో అనే ఫీలింగ్ నాకైతే వచ్చింది. నాకు బాలకృష్ణ గారిని ఒక రోల్లో చూడాలని ఆశ ఉండేది. ఆ రకంగా నేను బాలకృష్ణ గారికి సర్కార్ రాసుకుంటున్నాను. సో అందులోని పంచ్ డైలాగ్స్ నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. సో ఆ వీడియో తప్పక చూడండి. బాలకృష్ణ గారి ప్రతి అభిమాని కూడా కాల్ వేసుకొని ఇవిరా బాలకృష్ణ డైలాగ్స్ అంటే అని మాట్లాడుకునే రకంగా ఉంటాయి ఆ డైలాగ్స్ అని. నచ్చుతుంది అనుకుంటున్నాను. మోస్ట్ లైక్లీ ఇవాళ కానీ రేపని ఆ వీడియో కూడా చూస్తాను. ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో కావాలంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇవాళ ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాము, డెఫినెట్లీ మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.